గోదావరి నీళ్లను చంద్రబాబు నాయుడు దోసుకపోతా అంటే ఆయన రాష్ట్రానికి ఆయన నీళ్లు తీసుకుపోయి ఆ ప్రజలకు ఆ రైతాంగానికి మేలు చేసుకుంటున్నాడు అన్నప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి కూడా ఎట్లుండాలో సోయి కలకాలం నేను కూడా రైతుల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలంటే నేను ఎట్లుండాలనేది ఆ మాత్రం తెలియదా? సరే ఆయన బాస, ఆయనకు గురువా, ఆయన పోయి బీజేపీ తోటి కూటమిలో ఉన్నాడు కాబట్టి రేపు నా పదవి ఉంటుందో ఊరుతుందో కాబట్టి నేను ఖచ్చితంగా జీ హుజూర్ అనుకుంటూ నేను ఇప్పుడు చక్కర్లు కొట్టాలా అనేదా? ఏది ఏమైనా కానీ నా పదవి ఉంటుందా పోతుందా? నన్ను తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రిని చేసింది కాబట్టి నేను కాకిలాగా 100 ఏళ్ళు బతికేదనుకంటే హంసలాగా 10 రోజులు బతికినా ఒకటే. నేను తెలంగాణ కోసం నేను ఏమైనా చేస్తానన్నట్టు ఉండాలి కానీ మరి ఎవరి కోసమో తెలియదు. అసలు జై తెలంగాణ అననే అనడు. ఇక్కడే అర్థమవుతుంది కదా. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మార్చుకొని నిజాలు తెలుసుకొని అబద్ధాల పుట్టని పక్కన పెట్టి నిజాల్లో బతికితే బాగుంటుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. గోదావరి నీళ్ళు దోసుకపోకుండా, గోదావరి నీళ్ళ పైన కుట్ర చేయకుండా ఆ గోదావరి నీళ్ళు అడ్డుకోగాని ఈ పనికిమాల కుట్రలేందయ్యా, ఈ పనికిమాలిన మాటలేందయ్యా? తెలంగాణను ఆగం చేస్తావా? తెలంగాణ ప్రజల కడుపు కొడతావా? తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడతావా అనేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. తిరుగుబాటు చేయకముందే ఈయన దాన్ని సర్దుకుంటే మంచిగుంటుంది. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు, ఎవడబ్బ సొత్తను ఎవడబ్బ జాగిరను అన్యాయం చేస్తే మాత్రము ఏ రకంగా తిరగబడతారనేది చరిత్ర పుటల్లో ఉంది.